యుద్ధం ప్రారంభమై సరిగ్గా 13 రోజులవుతోంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఒకరిపై ఒకరు తగ్గేదే లేదు అన్న విధంగా కూడా దాడులు ప్రతి దాడులు చేసుకుంటున్న పరిస్థితిలో ఇరాన్ ఎట్టకేలకు అయితే తగ్గొచ్చింది అని చెప్పాలి. అయితే ఆపేస్తాం కానీ మా ముందు కొన్ని షరతులు ఉన్నాయి, వాటికి అంగీకరిస్తేనే యుద్ధాన్ని ఆపుతామంటూ కూడా ఇరాన్ కొంచెం దిగొచ్చిన సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. యుద్ధం ప్రారంభమై ఈ రోజుతో 13 రోజులవుతోంది. ఇప్పటికే దాడులు ప్రతి దాడులతోటి అటు పశ్చిమాసియా అట్టుడికిపోయిన పరిస్థితి, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు, చాలా స్థావరాలు కూడా ధ్వంసమైన సిచ్యువేషన్. అయితే మొత్తంగా యుద్ధంపై ఇరాన్ మెత్తబడింది, దిగొచ్చింది. తొలిసారి యుద్ధంపై ఒక కీలక ప్రకటన కూడా ఇరాన్ చేసిందని చెప్పాలి. అమెరికా ముందు 3 షరతులు ఉంచింది ఇరాన్. అవేంటని చూస్తే మసూద్ పెజెష్కియాన్ ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు ఉన్నారో ఆయన కొన్ని ప్రకటన చేశారు. ఇరాన్ హక్కులను గుర్తించడం ఒక షరతు, మరొకటి యుద్ధానికి పరిహారం చెల్లించడం, అలాగే మూడవది భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ. ఈ 3 షరతులకు గనక అంగీకరించినట్లయితే యుద్ధం ఆపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కూడా అటు మసూద్ పెజెష్కియాన్ అయితే ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా తొలిసారి యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేయడం అందరినీ కూడా ఆలోచింపజేస్తోంది. యుద్ధంపై ఇరాన్ మెత్తబడిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం కారణంగా ఎక్కువగా కూడా ప్రభావం పడుతోంది. ఆయిల్, గ్యాస్ ధరలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు మార్కెట్లో ద్రవ్యోల్బణం భయాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. హర్మూజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కావచ్చు, అక్కడ ఆంక్షలతో ఒక్కసారిగా కూడా సిచ్యువేషన్ వేడెక్కిందనే చెప్పాలి. ఆయిల్ ట్యాంకర్స్ రవాణా అలాగే కనిపిస్తోంది, ఆగేలా కూడా ఏమాత్రం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవేళ ఆయిల్ ట్యాంకర్స్ రవాణా గనక నిలిచిపోతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు సంబంధించి ఒత్తిడి పెరిగింది. ఇంత ఇరాన్ నుంచి తొలిసారి కీలక ప్రకటన వెలువడడంతో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అమెరికా ఇజ్రాయెల్తో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బహిరంగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా అటు 3 షరతులతో అయితే ఆయన యుద్ధాన్ని ఆపేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. తొలిసారి యుద్ధానికి సంబంధించి ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా ముందు మొత్తంగా 3 షరతులు ఉంచింది. 3 కీలక షరతులు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అయితే పెట్టారు. మొదటి షరతు గమనించినట్లయితే ఇరాన్ హక్కులను గుర్తించాలంటూ కూడా ఆయన మొదటి షరతుగా కూడా ప్రకటన చేశారు. మరొకటి చూసినట్లయితే యుద్ధానికి పరిహారం చెల్లించడం, ఇది రెండవ షరతుగా కూడా మసూద్ పెజెష్కియాన్ అయితే చెప్పారు. ఇక మూడవ షరతు గమనించినట్లయితే భవిష్యత్తులో దాడులు చేయబోమంటూ కూడా హామీ ఇవ్వాలని అమెరికా ముందు ఈ 3 షరతులు పెట్టారు మసూద్ పెజెష్కియాన్. మరి అమెరికా ఈ 3 షరతులకు అంగీకరించి యుద్ధాన్ని ఆపేస్తుందా? ఇరాన్ దిగొచ్చిన క్రమంలో అమెరికా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది? ఒకవేళ యుద్ధం కనుక కొనసాగితే ప్రపంచ దేశాలు తీవ్రంగా కూడా ద్రవ్యోల్బణం నెలకొని చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్స్ ఆపేసా అంటూ కూడా అటు హర్మూజ్ జలసంధి దగ్గర కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా, కొన్ని ఆంక్షలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కువగా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే అవసరం ఎక్కువగా కూడా కనిపిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్ నెలకొంది. దీంతో ట్రంప్ ఏమైనా ఆలోచించి ఎట్లాగూ ఇరాన్ దిగి వచ్చింది కాబట్టి ట్రంప్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు? ట్రంప్ కూడా అందుకు అంగీకరిస్తారా? ఎందుకంటే ఇక్కడ ఏవైతే షరతులు పెట్టారో అవి అంగీకరించేందుకు సఖ్యంగా లేవన్న విధంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ హక్కులు గుర్తించడం అనేది, ఇంకొకటి యుద్ధానికి పరిహారం చెల్లించడం అనేది, మరోవైపు భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ ఇవ్వడం, ఈ 3 షరతులు కూడా అంగీకరిస్తారా ట్రంప్ అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధంపై ఇరాన్ మెత్తబడింది. మొత్తంగా కూడా అమెరికా సంబంధించిన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కూడా ఇరాన్ ప్రయత్నాలు చేసింది. అటు అమెరికాలో ఆయుధ సంపత్తి తగ్గిపోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టిన క్రమంలో తాజాగా ఇరానే దిగి వచ్చిందంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇరాన్ దగ్గర ఏమైనా లోటుబాట్లు ఉన్నాయా, లేకపోతే నిజంగానే తగ్గొచ్చేందుకు ఆసక్తి చూపారా, లేదంటే ఈ షరతులతో కూడిన ఆపేస్తాము అని చెప్పి ఆపేసే ఉద్దేశం లేక ఇటువంటి షరతులు పెట్టారా అనేది అందరినీ ఆలోచింపజేపిస్తుంది. మొత్తంగా కూడా తొలిసారి యుద్ధంపై ఇరాన్ చేసిన కీలక ప్రకటన అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించి ఆయన కూడా అంగీకరిస్తారా, స్వాగతిస్తారా, లేకపోతే తిరస్కరించి యుద్ధాన్ని కంటిన్యూ చేస్తారా అని చూడాలి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా యుద్ధం ఆపేందుకు అయితే ఇరాన్ కొంచెం మెత్తబడి దిగొచ్చిన సిచ్యువేషన్, మొత్తంగా 3 షరతులు అయితే విధించింది యుద్ధాన్ని ఆపేందుకు. అందుకు ట్రంప్ అంగీకరిస్తారా? పశ్చిమాసియాతో పాటు ఇటు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం అనేది గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. 28వ తేదీన యుద్ధం
ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ యుద్ధం ఎవరు ఆపుతారు, ఎవరు కాళ్ళ బేరానికి వస్తారు అనేది కూడా తీవ్ర చర్చ జరిగింది. కానీ ఫైనల్ గా అప్పుడు ఈ యుద్ధంలో బాగా దెబ్బతిన్నది ఇరాన్. దేశ అధీనతను కోల్పోయింది, ఆర్థికంగా కుదేలైంది, అనేక మంది ప్రాణాలు కోల్పోయేందుకు యుద్ధం కారణమైంది. దానిలో భాగంగానే ఇరాన్ ఇప్పుడు మెత్తబడినట్లుగా ప్రచారం జరుగుతోంది. తొలిసారి యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా ముందు 3 షరతులు పెట్టినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక 3 కీలక షరతులకు దేశ అధ్యక్షుడు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ 3 షరతులు పెట్టారు. ఇరాన్ హక్కులను గుర్తించాలి, యుద్ధానికి పరిహారం చెల్లించాలి, మరోవైపు భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి. అంటే ఇరాన్ కు సంబంధించిన హక్కులు ఏవైతున్నాయో హక్కులకు సంబంధించి గుర్తించాలి, దాన్ని సహకరించాలి. మరోవైపు యుద్ధానికి పరిహారం చెల్లించాలి. యుద్ధం వల్ల ఏదైతే నష్టపోయిందో, ఆర్థికంగా నష్టపోయింది, వేల మంది చనిపోయారు, చనిపోయిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలి. మరోవైపు యుద్ధం వల్ల జరిగిన నష్టానికి కూడా పరిహారం చెల్లించాలి అనే ఒక షరతు కూడా పెట్టారు. మరి దీనికి ట్రంప్ సహకరిస్తారా, ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. ఇక ఆయిల్, గ్యాస్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మార్కెట్లలో ద్రవ్యోల్బణం భయాలు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఆంక్షలతో వేడెక్కుతూ యుద్ధం అనేది మరింత వేడెక్కుతుంది. ఇక ఆయిల్ ట్యాంకర్ల రవాణా అలాగే కనిపిస్తూ ఉంది. ఇక దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఇరాన్ నుంచి తొలిసారి కీలక ప్రకటన వెలువడింది. ఇక అమెరికా ఇజ్రాయెల్ తో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా బహిరంగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రకటన చేశారు. కానీ గతంలో కూడా చూసాం, యుద్ధం అంటే విరమణ జరిగితే కనుక ఎటువంటి ఒప్పందాలు ఉండవు, బేషరతుగా లొంగిపోవాలి, బేషరతుగా పదవి నుంచి తప్పుకోవాలి. ఆ దేశానికి సంబంధించిన ఆ ప్రజలకు సంబంధించి ఆమోదయోగ్యమైన నాయకుడిని ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఆ దేశ అభివృద్ధికి మేము సహకరిస్తాము అన్ని విధాలా అనేది కూడా ట్రంప్ గతంలో ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే ఇటువంటి ఒప్పందాలు ఉండవు, బేషరతుగా లొంగిపోవాల్సిందే అనేది ఒక కండిషన్ పెట్టారు. కానీ ఇప్పుడు వీరు కూడా 3 షరతులతో కూడిన యుద్ధానికి సంబంధించి ఆపేందుకు వాళ్ళు షరతులు పెట్టిన నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయింది, అనేక మంది ప్రాణాలను కోల్పోయింది. ఇంకా ఇరాన్ వద్ద కోల్పోవడానికి కూడా ఏదీ లేదు. ఇంకా ఇలాగే యుద్ధం కంటిన్యూ అయితే మాత్రం ఇరాన్ మరింత సర్వనాశనం అయిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక యుద్ధాన్ని ఆపడమే శరణ్యం అనేది కూడా ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే దేశ అధ్యక్షుడు కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీనిపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు, వీరు పెట్టిన 3 కండిషన్స్ కు అంగీకరిస్తారా, లేదా గతంలో తాను ఏదైతే కండిషన్ పెట్టారో బేషరతుగా లొంగిపోవడం, ఆ పదవి నుంచి ఖమేనీ కుటుంబం తప్పుకోవడం, ప్రస్తుతం అధ్యక్షుడు తప్పుకోవడం, ఇక నూతన అధ్యక్షుడు కానీ ఇటు సుప్రీమో లీడర్ కానీ ఇరాన్ ప్రజలకు ఆమోద్యకరమైన వాడిని మాత్రమే ఎన్నుకునే విధంగా చర్యలు తీసుకోవడం. ఒకవేళ అలా జరిగితే ఇరాన్ అభివృద్ధికి మేము సహకరిస్తామంటూ గతంలో ఒక ప్రకటన చేశారు. మరి ఇటు అమెరికా అధ్యక్షుడు చేసిన ఆ ప్రకటనకు వీళ్ళు తలపుతారా, లేదా వీరు పెట్టిన 3 షరతులకు అమెరికా అధ్యక్షుడు ఒప్పుకుంటారు? అసలు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే దిగొచ్చి ఇరాన్ షరతులతో కూడి ఏవైతే షరతులు పెట్టిందో అమెరికా ముందు, ఆ షరతులు కనుక అంగీకరించినట్లయితే యుద్ధం ఆపేస్తామంటూ కూడా దిగొచ్చిన పరిస్థితి. మరి డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? యుద్ధాన్ని ఆపేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేస్తారా? అయితే యుద్ధాన్ని ఆపేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ కూడా షరతులకు అంగీకరిస్తారా? ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? యుద్ధం ఆపేందుకు గాను ముందుకొచ్చి ఆ షరతులను అంగీకరిస్తారా, లేకపోతే వాటిని విస్మరించి తిరిగి యుద్ధాన్ని కంటిన్యూ చేస్తారా అన్న విధంగా కూడా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ డెసిషన్ కు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నాయి.